ఇప్పుడు 'ధురంధర్ 2' సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి మన దేశంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం విదేశాల్లో ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయంపైనే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మన భారతదేశ విభాగం ఇంత పకడ్బందీగా పనిచేస్తుందా అని చాలామంది తెలుసుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలోనే మన ఇండియన్ వ్యక్తి అయిన కుల్భూషణ్ జాదవ్ పేరు సైతం వినిపిస్తోంది. ఈ కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తిని ఇరాన్ నుంచి పాకిస్తాన్ కిడ్నాప్ చేయించింది. ఆ కిడ్నాప్ తర్వాత పాకిస్తాన్‌కు తీసుకువెళ్ళి అతనిపై ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి కోసం ఇతను పని చేస్తూ ఉన్నాడు అనే ఆరోపణలు గుప్పించి అతనిపై ఏకంగా కోర్టులో మరణశిక్ష వచ్చే విధంగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది. కానీ ఈ కుల్భూషణ్ జాదవ్‌ను ఎవరైతే కిడ్నాప్ చేశారో హబీబ్ జహీర్ అనే వ్యక్తి అతన్ని పాకిస్తాన్ నుంచి నేపాల్‌కు రాగానే అతన్ని కిడ్నాప్ చేసేశారు. అతని ఆచూకీ 2017 తర్వాత నుంచి ఇప్పటి వరకు బయటపడలేదు. అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం హస్తం ఉంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి కుల్భూషణ్ జాదవ్ విషయంలో అసలు ఏం జరిగింది? అతను నిజంగానే అధికారినా? ఒకవేళ అధికారి అయితే ఈ హబీబ్ జహీర్‌ను ఎవరు అపహరణ చేశారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తి మన ఇండియన్ నేవీలో పనిచేశాడు. గతంలో పని చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆ విధంగా కుల్భూషణ్ జాదవ్ ఇరాన్‌లో ఒక చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత అతను కొన్నాళ్ళుగా అక్కడే ఉంటూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి అతన్ని పాకిస్తాన్‌కు సంబంధించిన హబీబ్ జహీర్ అనే ఒక మాజీ సైనికాధికారి కిడ్నాప్ చేయించేశాడు. ఇరాన్‌లో కిడ్నాప్ చేయించి ఆ పాకిస్తాన్ అండ్ ఇరాన్‌కు మధ్య డైరెక్ట్ బార్డర్ ఉండటంతో ఆ బార్డర్ దాటించి పాకిస్తాన్‌కు తీసుకువెళ్ళిపోయారు. అతను ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి కాబట్టి మేము అరెస్ట్ చేశాం, అతనికి జైలు శిక్ష విధిస్తామని పాకిస్తాన్ అప్పటి నుంచి అతన్ని జైల్లో ఉంచింది. ఈ ఘటన 2016 మార్చిలో జరిగింది. అప్పటి నుంచి కుల్భూషణ్ జాదవ్ పాకిస్తాన్ జైల్లోనే ఉన్నాడు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఆ వ్యక్తికి మన భారతదేశ ఎటువంటి సంబంధము లేదు, అతను జస్ట్ ఇండియన్ సిటిజన్ మాత్రమే, అతన్ని మీరు అనే ముద్ర వేసి అరెస్ట్ చేశారు, ఇది పూర్తిగా తప్పు అని పాకిస్తాన్‌కు పదే పదే చెప్పే ప్రయత్నం చేసింది. దౌత్యపరమైన మార్గాల్లో అనేక ప్రయత్నాలు చేసింది. అతనికి న్యాయపరమైన సహకారం సైతం అందించింది. కానీ పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు కదా, ఆ దేశం ఒక్కసారి మన వాళ్ళు పట్టుబడితే ఎంతగా హింస పెడుతుందో 'ధురంధర్ 2' మూవీలో మనం బాగా చూసాం. సరిగ్గా అదేవిధంగా అతన్ని జైల్లో ఉంచి ఇప్పటి వరకు బయటికి రానిచ్చే ప్రయత్నము చేయలేదు. అతని కుటుంబ సభ్యులు కలవడానికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఇక మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం ఎవరైతే ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని మనం కిడ్నాప్ చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా అతన్ని నేపాల్‌కు రాగానే మాయం చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సరిగ్గా 2016 మార్చ్‌లో ఈ కుల్భూషణ్ జాదవ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయగా సరిగ్గా 2017 ఏప్రిల్‌లో హబీబ్ జహీర్ అనే వ్యక్తిని నేపాల్‌కు రాగానే అతను ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఇప్పటి వరకు అతనికి ఆచూకీ అస్సలు దొరకలేదు. నిజానికి ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తి 2014 వరకు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు. ఆ తర్వాత రిటైర్ అయిపోయాడు. జనరల్‌గా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇంకా ఏజ్ చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడో ఒక చోట పని చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా జాబ్స్‌కు అప్లై చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసి ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతనికి మార్క్ థామ్సన్ అనే ఒక వ్యక్తి నుంచి నేపాల్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేయడానికి మీకు లక్షల్లో జీతం ఇస్తాం అనే విధంగా అతనికి ఆ ఆఫర్ రాగానే వెంటనే అతను ఒప్పేసుకున్నాడు. సో ఎలాగో నేపాల్ పక్కనే కాబట్టి ఇక ఆ దేశానికి వెళితే ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, లక్షల్లో జీతం వస్తుంది, ఇక నా జీవితం బాగా ఉంటుంది అని ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తి భావించాడు. వెంటనే పాకిస్తాన్ నుంచి నేపాల్‌కు వచ్చేసాడు. సరిగ్గా 2017 ఏప్రిల్‌లోనే అతను నేపాల్‌కి ఎప్పుడైతే వచ్చేసాడో వెంటనే అతను అక్కడి నుండి మాయమైపోయాడు. అతని సెల్ ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఎవరైతే ఈ మార్క్ థామ్సన్ అనే వ్యక్తి అతనికి ఫోన్ చేశాడో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అతని ఆచూకీ అనేదే లేదు అని నేపాల్ ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ సైతం గుర్తించింది. ఆ తర్వాత అతనికి ఏ కంపెనీ నుంచి అయితే ఆఫర్ వచ్చిందో ఆ కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అయ్యింది అని పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పిస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమే అతన్ని ట్రాప్ చేసింది అని పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పిస్తుందే కానీ
దానికి ఎక్కడా కూడా ప్రూఫ్స్ అనేవి చూపించలేదు. సరిగ్గా 2017లో ఈ ఏప్రిల్‌లో ఎప్పుడైతే ఇతను అదృశ్యమయ్యాడో వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం దీనికి ప్రతీకారంగా కుల్భూషణ్ జాదవ్‌కు ఉరి శిక్ష విధిస్తున్నట్టు అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇది కాస్త ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు చేరుకుంది. అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ సైతం వాదనలు వినిపిస్తూ పాకిస్తాన్ ఈ ఉరి శిక్ష కావాలని విధించింది. దీంట్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తిగా నేరం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఇది నేరం అవుతుంది కాబట్టి వెంటనే కోర్టు దీనిపై జోక్యం చేసుకోవాలి అని ఇంటర్నేషనల్ కోర్టుకు మనం అప్పీల్ చేసాం. వెంటనే ఐసీసీలో దీనిపై విచారణ జరిగిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్టు పాకిస్తాన్ను పూర్తిగా తప్పుపట్టింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఉరి శిక్ష విధించే అవకాశం లేదు. అతనికి జస్ట్ యావజ్జీవం ఈ విధంగా శిక్ష విధించండి, అంతే తప్ప అతన్ని ఉరి తీయడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం లేదు అని ఐసీసీ సైతం తీర్పునిచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ మన భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టాలి, అతని ఉరి శిక్ష విధించి మనపై ప్రతీకారం తీర్చుకోవాలి అని భావించినా కూడా అది ఎక్కడా కుదరలేదు. నిజానికి మన ఇంటెలిజెన్స్ విభాగం అతన్ని విడిపించుకోవడానికి అనేక ప్రయత్నాలే చేసింది. ఎవరైతే ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తి మాయమయ్యాడో అతన్ని మీకు అప్పగిస్తాం, మీరు మా కుల్భూషణ్ జాదవ్ను మా దేశానికి అప్పగించండి అని పాకిస్తాన్తో మంతనాలు సైతం జరిపినట్లు కొన్ని వార్తలు సైతం వచ్చాయి. అయితే దీనికి పాకిస్తాన్ అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ దేశానికి తమ సొంత వ్యక్తుల కంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడమే చాలా ఇంపార్టెంట్స్. ఆ దేశంలోని ఉగ్రవాదులు సైతం ఈ దేశానికి వచ్చి ఆత్మాహుతి దాడులకు సైతం పాల్పడుతూ ఉంటారు. అంటే తమ ప్రాణం పోయినా సరే అవతలి వ్యక్తులు అంటే కాఫీర్లలో ఎవరో ఒకరి వ్యక్తి ప్రాణం పోవాలి అన్నదే వాళ్ళ మెయిన్ ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి ఈ హబీబ్ జహీర్ మాకు అసలు అవసరం లేదు, మా దగ్గర కుల్భూషణ్ జాదవ్ ఉన్నాడు కాబట్టి అతన్ని పూర్తిగా మేము శిక్షిస్తాం అనే విధంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది అని గతంలో కొన్ని వార్తలు సైతం వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఒట్టి వార్తలు మాత్రమే. ఎప్పుడైనా కానీ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏవి కూడా బయట పెట్టరు కాబట్టి ఇందులో కొన్ని వరకు మాత్రమైతే నిజం. కుల్భూషణ్ జాదవ్ను పాకిస్తాన్ 2016లో అరెస్ట్ చేసింది. 2017లో ఏప్రిల్‌లో ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తి ఎవరైతే కుల్భూషణ్ జాదవ్ను కిడ్నాప్ చేసిన వ్యక్తిలో చాలా కీలకమైన వ్యక్తి హబీబ్ జహీర్. అతను నేపాల్కు రాగానే అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ అనేది దొరకలేదు. ఇండియా కూడా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అండ్ వీళ్ళిద్దరూ కూడా గూఢచారులే అనే విషయం మాత్రం ఎక్కడ మనం డిస్క్లోజ్ చేయలేము. ఈ హబీబ్ జహీర్ కూడా మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగమే అరెస్ట్ చేసిందా అనేది కూడా మనం అసలు చెప్పుకోలేం. కాబట్టి ఈ సీక్వెన్స్ మొత్తాన్ని మనమే బేరీజు వేసుకుని ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయంలో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం ఈ హబీబ్ జహీర్ అనే వ్యక్తిని నిజంగానే అపహరించిందా అండ్ అతన్ని యూజ్ చేసి కుల్భూషణ్ జాదవ్ను విడుదల చేయించడానికి ప్రయత్నాలు చేసిందా అనే విషయాలను మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.